హలో ఎవ్రీబడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్తే ఏంటి అంటే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ థర్డ్ సెమిస్టర్లో ఈ పేపర్ ఉంటుంది. సో ఎవరికి ఉంటుందంటే బీఏ పొలిటికల్ సైన్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఈ పేపర్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ దట్ ఏంటి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఎగ్జామ్స్ టైంలో మీకు ఏంటి అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి అంటే మేము అప్లోడ్ చేస్తాం. సో మీకు ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1లో క్వశ్చన్స్ చూస్తే మనకి ఏంటి అంటే సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఉంది చూసారా. సో వీటిలో ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి 3 ఉంటాయి. ఆ 3 అనేది ఇంపార్టెంట్. ఆ 3 మీరు ప్రిపేర్ అయిపోండి. అది 10 మార్క్స్కి అడుగుతారు. మేబీ ఛాన్స్ ఉంటే ఏంటంటే 4 మార్క్స్కి కూడా అడుగుతారు. సో 4 మార్క్స్కి అడిగితే ఏంటి అంటే మీరు షార్ట్ చేసి రాసుకున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి మంచి స్కోర్ మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో వచ్చేసి మీరు గమనిస్తే ఇక్కడ ఏంటి అంటే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇచ్చా. సో ఆ గ్రీన్ కలర్ ఇండికేషన్ ఏంటి అంటే మనకి హై ఛాన్సెస్ ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో 10 మార్క్స్కి అడగొచ్చు. అట్ ఏ టైం దాన్ని మనకి 4 మార్క్స్కి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 10లో కనిపిస్తుంది మీకు, అలానే 4లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి దానికి కొద్దిగా కేర్ఫుల్గా ప్రిపేర్ అవుతారని నేను ఆ ఇండికేషన్ పెట్టినాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్లో వచ్చేసి టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిపోండి. సో మీరు ఇంకా ప్రిపరేషన్కి మీ ఇక్కడ బుక్స్ అలాంటివి ఏమి లేకపోతే ఈజీగా సింపుల్గా ఏంటి అంటే ChatGPT ఎలానో ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది 1 year. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని దాని త్రూ ప్రిపేర్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా సింపుల్ ఉంటుంది. బుక్లో టర్మినాలజీ టఫ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంటి ChatGPT వాడితే సింపుల్గా అయిపోద్ది. ప్రిపరేషన్ అనేది కూడా పెద్ద టఫ్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. సో యూనిట్ 4లో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు బ్లూ కలర్ ఇండికేషన్. అదేంటి అంటే మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాబిలిటీ హై ఉంటుంది. సో దాన్ని ఏంటంటే కొంత చూసుకొని బ్రీఫ్గా సరిపోతుంది. సో మిగతా ఏంటంటే 5th క్వశ్చన్ ఉంది చూసారా. 5th క్వశ్చన్ కూడా మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను 10 మార్క్స్లో అడగొచ్చు, దాన్ని 4 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది అని. సో నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్. సో 5th యూనిట్లో కూడా 3 ఇంపార్టెంట్. ఈ 3 ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. ఎలాంటి ఫిల్టర్ అనేది చేయొద్దు మీరు. ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి, రైటింగ్ ఇవ్వండి. మీకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆఫ్టర్ మీకు రాసుకుంటా వెళ్ళిపోండి. సో ఎటువంటి ప్రాబ్లం కొంత ఏదన్నా మిస్టేక్స్ వచ్చినా కానీ పట్టించుకోరు. ఫస్ట్ అయితే నీట్గా రాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి అంటే చూడొచ్చు. సో ఈ క్వశ్చన్ పేపర్ త్రూ మీరు ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు కొంత క్లారిటీగా కనపడట్లేదు అనుకుంటే ఏంటి అంటే దీని కింద ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వీడియో నేను ఒకటి చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని వెళ్ళి చూసేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి, బీఏకి సంబంధించినవి అన్నీ. సో అట్లా లింక్స్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో అనేది ఎంతో కొంత హెల్ప్ అయ్యి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరెవరు రాస్తున్నారు ఈ పేపర్ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది.